यत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా సంఖ్యాశాస్త్ర విశిష్టత అన్న అంశంలో భాగంగా 17వ తారీఖున జన్మించిన వారి యొక్క గుణగణాలు, అంటే జనవరి 17, ఫిబ్రవరి 17, మార్చి 17 ఈ విధంగా వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశం, అదేవిధంగా వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కీళ్ల నొప్పులతోటి ఎక్కువగా బాధపడేవారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారికి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది అన్న అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. సోమవారం 4వ తారీఖు మే నెల 2015వ సంవత్సరం శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి పౌర్ణమి ఉదయం 8:24 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం స్వాతి ఉదయం 10:01 వరకు, తదుపరి విశాఖ, వర్జం పగలు 3:55 నుంచి 5:37 వరకు, దుర్ముహూర్తం పగలు 12:21 నుంచి 1:11 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2:53 నుంచి 3:44 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఈరోజు విశిష్ట విషయానికి వస్తే ఈరోజు మహావైశాఖి పౌర్ణమి. ఇప్పుడు మనం ఈరోజు ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారం అనుసరించి ఏ విధంగా ఉంటుంది అన్న అంశం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగుపడుతుంది. సన్నిధుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉంది. సంఘంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. భవిష్యత్తుకు సంబంధించి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మేషరాశి వారు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వీరి ప్రతిభ కూడా వెలుగులోకి వస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు సన్మాన యోగ సూచనలు, విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. మేషరాశి మహిళల ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి వాళ్ళ కాస్త రంగు గోధుమ రంగు మరియు లేత ఆకుపచ్చ. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలించే సమయంగా చెప్పవచ్చు. పలుకుబడి కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంతకాలం పడిన కష్టం కూడా ఫలిస్తుంది. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. ప్రముఖులతోటి ఉత్తర ప్రచారాలు కొనసాగిస్తారు. కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం సాధిస్తారు. ఇక ఉద్యోగ వర్గాల వారికి సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. సినీ కళాకారులు నూతన ఆశయాలతోటి ముందుకు సాగుతారు. విద్యార్థుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి వాళ్ళ కాస్త రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే వృషభ రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు కొన్ని కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగవు. ఆటంకాలు అధికమవుతాయి. ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎంత కష్టపడినా ఈరోజు ఫలితం వీరికి అంతగా కనిపించదు. బంధువర్గం వారితో కూడా తగాదాలు అధికమవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. ఆకస్మికంగా ప్రయాణం చేసిన సందర్భం ఒకటి ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా ఈ రాశి వారికి నిరాశ కలిగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లేనిపోని చికాకులు, ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు ఇబ్బందిగానే గడుస్తుంది. సినీ కళాకారులు అందిన అవకాశాలు కూడా చేజార్చుకుంటారు. విద్యార్థులు మాత్రం సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మిథున రాశి వారికి వాళ్ళ కాస్త రంగు తెలుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు ఈరోజు ఆకస్మిక నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. రుణాలు కూడా అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈరోజు అధికమవుతాయి. అందరిలో కూడా ప్రత్యేకత కోసం ప్రయత్నిస్తారు. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. ఇంటా బయట కూడా ఈ రాశి వారిని సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే చర్మ నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి నిరాశగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు నిరుత్సాహపూరితంగా ఉంటుంది. విద్యార్థులు అందిన అవకాశాలను కూడా చేజార్చుకుంటారు. కావున జాగ్రత్త వహించాలి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. కర్కాటక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని పూజించడం, ఈరోజు లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా వీరికి ఏర్పడవచ్చు. వాహనాలు ఆభరణాలు కొనాలి అని చెప్పి అయితే సింహరాశి వారు ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ కళాకారులకు అవార్డులు రివార్డులు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం దక్కుతుంది. మహిళలకు ఆస్తి వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. సింహరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది పెడుతుంది. పనుల్లో అవాంతరాలు కూడా అధికమవుతాయి. బంధువులతోటి కూడా వీరికి అకారణంగా వైరం ఏర్పడుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కూడా మందగిస్తాయి. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నిరుత్సాహం అధికమవుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో మార్పులు చేర్పులు. సినీ కళాకారులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు కూడా కొంత గందరగోళంగా ఉంటుంది. మహిళలకు కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. కన్యారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఇది చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. చిన్నటి స్నేహితులతోటి వీరు ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగుల వారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ప్రమోషన్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు. సినీ టీవీ కళాకారులకు అవార్డులు రివార్డులు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు కుటుంబంలో గౌరవించే వారి సంఖ్య పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. కుటుంబ చికాకులు కూడా పెరుగుతాయి. పనుల్లో అవాంతరాలు ఆటంకాలు అధికమవుతాయి. వీరి శ్రమకు తగిన గుర్తింపు రావడం కష్టమని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నిరుత్సాహం అధికమవుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చేర్పులు. పారిశ్రామిక సాంకేతిక రంగం వారికి నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారులు అందిన అవకాశాలు కూడా చేజర్చుకుంటారు. విద్యార్థుల అంచనాలు పూర్తిగా తప్పడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవాన్ని పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనురాశి వారు శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులను ఒక ప్రకటన ఇట్టే ఆకట్టుకుంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారు సంతోషకరమైన వార్తలు వింటారు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులు కూడా కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు గత కొంతకాలంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. మహిళలు ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిధులతోటి మకర రాశి వారు ఆనందంగా గడుపుతారు. వీరి సేవలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. కొన్ని దీర్ఘకాలిక వివాదాల నుంచి ఈ రాశి వారు బయటపడతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరించే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక వర్గాల వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులకు గౌరవ పురస్కారాలు అందుతాయి. మహిళలకు కుటుంబంలో గౌరవించే వారి సంఖ్య పెరుగుతుంది. ఇంటా బయట కూడా మకర రాశి మహిళలు పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి వాళ్ళ కాసు రంగు ఎరుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడతాయి. పనులేవి కూడా ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ రాశి వారు ఎదుర్కొంటారు. స్నేహితుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడులు ఎదురవుతాయి. నిర్ణయాల్లో కొన్ని మార్పులు చేర్పులు, పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు చేర్పులు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులకు కూడా కొంత గందరగోళంగా గడుస్తుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి వాళ్ళ కాసు రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, ఈరోజు శివపంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా అధికమవుతాయి. రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. వీరి ప్రయత్నాలు ముందుకు సాగకపోవడం వల్ల నిరాశ చెందుతారు. అనుకోని ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ఆటంకాలు అధికమవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఇబ్బందులు కలిగించేవారు అధికమవుతారు. ఆరోగ్యం పట్ల కూడా పారిశ్రామిక వర్గాల వారు ఈరోజు జాగ్రత్త వహించాలి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని తప్పిపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. విద్యార్థులు సాంకేతిక విద్యా అవకాశాలను చేజార్చుకుంటారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మీనరాశి వారికి వాళ్ళ కాసు రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో, ఎవరైతే కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు చంద్రగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం మంచిది. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుడికి అమ్మవారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముందుకు వెళ్ళడం, అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. కొద్దిగా మనం శ్రీకరం శుభకరం కార్యక్రమంలో సంఖ్యాశాస్త్ర విశిష్టత, సంఖ్యాశాస్త్ర గొప్పతనం ఏంటి, సంఖ్యాశాస్త్రం వల్ల మనం ఎటువంటి సమస్యలను ముందుగానే తెలుసుకొని వాటిని ఎదుర్కోవచ్చు, మన బలాలు ఏ విధంగా తెలుసుకోవచ్చు, బలహీనతలు ఏ విధంగా తెలుసుకోవచ్చు అన్న ఆసక్తి కలిగించే అంశాలు ఎన్నో తెలుసుకుని ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఈరోజు ఏ నెలలో అయినా సరే 17వ తారీఖున ఎవరైతే జన్మించారో, అంటే ఉదాహరణ తీసుకుంటే జనవరి 17, ఫిబ్రవరి 17, మార్చి 17 ఈ విధంగా వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి, వీరి మీద ఏ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది అన్న అంశాల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పాలంటే 1+7 కూడితే 8 వస్తుంది. కాబట్టి 8వ సంఖ్యకు అధిపతి శనిగ్రహం. కాబట్టి జీవితాంతం కూడా 17వ తారీఖున జన్మించిన వారి మీద శనిగ్రహ ప్రభావం, అదేవిధంగా 1వ సంఖ్యకు సూర్యుడు, 7వ సంఖ్యకు కేతువు అధిపతి. కాబట్టి సూర్య, కేతు, శనిగ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా ఎక్కువగా వీరి జీవితంలో శనిగ్రహ ప్రభావం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. దీనివల్ల ఈ 17వ తారీఖున జన్మించిన వారంటే జీవితంలో కష్టాలు అన్నది ఎక్కువగా కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అది కూడా చిన్న వయసులో కష్టాలు ఎదుర్కోవడం కానీ, లేదా ఏదైనా ఒక వృత్తి కానీ వ్యాపారం కానీ ప్రారంభం చేసిన మొదట్లో కష్టాలు ఎదుర్కొని ఆ తర్వాత క్రమేపీ కూడా వారు సుఖాలు అనుభవిస్తారు. మొదట్లో అపజయాలు ఎదుర్కొంటారు, ఆ తర్వాత వారు విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. అంటే ఉదాహరణ తీసుకుంటే 17వ తారీఖున జన్మించిన వ్యక్తికి చిన్న వయసులో కష్టాలు కాస్త బాగా అధికంగా వచ్చాయనుకుందాం, కుటుంబ రీత్యా కానీ తల్లిదండ్రుల వల్ల కానీ. ఆ తర్వాత వయసు పైబడిన తర్వాత ఆ కష్టాలన్నింటినీ కూడా అధిగమించి సుఖాలు అనుభవిస్తారు. అదేవిధంగా ఏదో ఒక జాబ్లోనూ లేకపోతే ఒక ప్రొఫెషన్ ఏదైనా స్టార్ట్ చేశారని అనుకుందాం 17వ తారీఖు అతను. మొదట్లో ఏంటంటే ఖచ్చితంగా కూడా చికాకులు, ఇబ్బందులు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఆ పనులు ముందుకు సాగు. ఆ
తర్వాత కొంతకాలం తర్వాత ఏం చేశారు, అందులో కూడా విజయం సాధించి ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పొచ్చు. కొంతమంది 17వ తారీఖున జన్మించిన వారిని పరిశీలిస్తే ప్రారంభంలో వారికి బాగున్నప్పటికీ కూడా మధ్యలో అకస్మాత్తుగా ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆ వృత్తి వ్యాపారంలో కానీ కుటుంబ జీవితం కానీ కొంతవరకు వారికి అలజడి కలగడం, ఆ తర్వాత మళ్ళీ దాని నుంచి వారు బయటపడి ముందుకు దూసుకువెళ్ళడం ఎక్కువగా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సంయమనం, ఓర్పు వీరికి ఆయుధాలుగా ఉన్నంత కాలం వీరిని ఎటువంటి కష్టం కానీ ఇబ్బంది కానీ ఏమాత్రం కూడా ఇబ్బందికి గురి చేయలేరని చెప్పవచ్చు. అంటే ఎంత కష్ట నష్టాలు వచ్చినప్పుడు కూడా వీరు కొంత ఓర్పు వహిస్తే సంయమనం పాటించి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా కూడా విజయలక్ష్మి వీరి దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే కష్టము ఇబ్బంది వచ్చినప్పుడు ఈ 17వ తారీఖున జన్మించిన వారు అంటే వారి టోటల్ డెస్టినీ నెంబర్ కూడా మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి నేను కేవలం ఇక్కడ పుట్టిన తేదీని అనుసరించే చెప్తాను. కాబట్టి అలా వారికి ఏదైనా ఇబ్బందికరంగా కానీ ఏదైనా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు వీరు ఏ విధంగానే సరే విజయం సాధించాలి, ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించుకోవాలి అన్న వైపుగా వీరి ఆలోచనలు వెళ్ళి కొంతవరకు కూడా అక్రమ సంపాదన వైపు కూడా వీరి మనసు మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి 17వ తారీఖున జన్మించిన వారిని మనం చిన్నప్పటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అంశం ఎంతైనా ఉంది. తెలివితేటలు స్వతహాగా భగవంతుడు ఇచ్చిన వరం వీరికి, అదేవిధంగా కష్టపడి పనిచేసే మనసు కూడా భగవంతుడు వీరికి చిన్నప్పటి నుంచి ఇచ్చాడు. ఓటమిని అంగీకరించి ఆ ఓటమి మీద విజయం సాధించేటువంటి మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. కాకపోతే అకస్మాత్తుగా ఎదురయ్యే కొన్ని సంఘటనలు వీరి జీవితాన్ని తలకిందలు చేసేస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో ఏంటంటే అక్కడ కూడా వీరు మనోనిబ్బరంగా వ్యవహరించడం, మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్తగా మనసును కంట్రోల్ చేసుకుని ముందుకు తీసుకెళ్తే మాత్రం మళ్ళీ వారు అదేవిధంగా విజయం సాధించగలుగుతారు. లేకపోతే అక్కడ కొంతవరకు ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటాం కదా, అటువైపు వెళ్ళిపోవడం, చట్టవిరుద్ధమైన పనులు చేయాలని చెప్పి కోరిక అధికం కావడం, దీనివల్ల కూడా వీరికి జీవితంలో ఇబ్బందులు కాస్త అధికంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతవరకు ప్రారంభంలో కానీ మధ్యలో కానీ వీరి జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఉన్నత స్థాయికి మాత్రం చేరుతారు. ఎప్పుడూ కూడా డబ్బు ఏదో ఒక విధంగా వీరి చేతిలో ఆడుతూ ఉంటుందని చెప్పొచ్చు. అది ఆ డబ్బు వీరిదా లేదా కుటుంబ సభ్యులదా ఆఫీస్ వారిదా వేరే విషయం, కానీ డబ్బుకు పెద్దగా లోటు ఉండదు. అవసరానికి ఏదో ఒక రూపంలో డబ్బు మాత్రం వీరి చేతికి అందుతుందని చెప్పొచ్చు. ఇక మంచి దయా హృదయం కలిగిన వ్యక్తులుగా కూడా వీరిని చెప్పవచ్చు. తాము కష్టపడి పనిచేయడమే కాకుండా తమ దగ్గర పనిచేసే వారిని కానీ తమ కార్యాలయంలో పనిచేసేవారు ఎవరైతే కష్టపడి పనిచేస్తుంటారో వారిని ఏదో ఒక విధంగా ఆదుకోవాలి, వారికి ఎంతో కొంత సహాయం చేయాలి అన్న వైపుగా వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా కొనసాగుతుంటాయి. జాలి మనస్సు, జాలి గుండె అంటాం కదా, అది వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ జాలి దయ వీరికి అయితే అధికంగా ఉందో దాన్ని ఎదుటి వ్యక్తులు ఉపయోగించుకొని అంటే తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా సర్వ సుఖాలు కూడా వీరు అనుభవించి తీరుతారు. ఇక అదేవిధంగా స్వేచ్ఛగా ప్రవర్తించడం వీరికి చాలా ఇష్టమని చెప్పవచ్చు. అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక రూమ్లో పెట్టేసేసి పని చేయమనో లేకపోతే నీకు ఇంతే చెప్తున్నాను నువ్వు ఇదే చేయని చెప్తే ఏమాత్రం కూడా వీరు ఇష్టపడరు. వీరి మీద అజమాయిషి చాలా ఇస్తే మాత్రం ఒప్పుకోరు. ప్రేమగా మాత్రం ఎవరైనా చెప్పానుకోండి కాస్త ఈ పని చేసి పెట్టచ్చు కదా అనేసి ఖచ్చితంగా కూడా వీరు అది ఇబ్బందిని కూడా చేస్తారు. మనం గాన వీరి మీద అజమాయిషీ చలాయించే ప్రయత్నం చేసి ఎందుకు చేయకూడదు ఈ పని అని చెప్పి ఒక అధికారి అడిగినా, కుటుంబ సభ్యులు అడిగినా, తల్లిదండ్రులు అడిగినా కూడా ఎదురు తిరిగే మనస్తత్వం కూడా వీరికి అధికంగా ఉంటుంది. స్వేచ్ఛగా ప్రవర్తించడం, నా ఇష్టం వచ్చినప్పుడు నిద్రలేస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు నేను చదువుకుంటా, నా ఇష్టం వచ్చినప్పుడు నేను స్కూల్కి వెళ్తా అన్న వైపుగా వీరి ఆలోచనలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా జీవితంలో వీరు విజయాలు సాధిస్తారని చెప్పొచ్చు. ఎప్పుడూ కూడా స్వేచ్ఛగా ఉంటారు, 10 మందితో కలిసి ఉంటారు. కానీ వీరి స్వేచ్ఛకు భంగం కలిగితే మాత్రం వీరు దూరంగా వెళ్ళిపోతారని చెప్పొచ్చు. ఇక జీవితంలో మంచి జీవిత భాగస్వామి కానీ వీరికి కానీ లభిస్తే అంటే వీరి మెంటాలిటీని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి ప్రధానంగా 17వ తారీఖున జన్మించిన వారికి లభిస్తే మాత్రం నిజంగా కూడా వీరి జీవితం అంతా కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. వీరిని అర్థం చేసుకున్నటువంటి జీవిత భాగస్వామి భార్యకు భర్త కావచ్చు, భర్తకు భార్య కావచ్చు, ఎవరన్నా కూడా కావచ్చు లభిస్తే మాత్రం వీరి జీవితంలో ఇబ్బందులు కాస్త అధికమవుతాయని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో వీరు అజ్ఞాత జీవితాన్ని కూడా గడిపే ప్రయత్నం చేస్తారు. అంటే బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి అందరికీ దూరంగా వెళ్ళిపోయి కొంచెం ప్రశాంతంగా ఉండాలి, అజ్ఞాత జీవితాన్ని గడపాలని చెప్పి కోరుకోవడం, లేదా కొన్ని సందర్భాల్లో వీరు చేసే పనులు లేదా వీరు తీసుకున్న నిర్ణయాల వల్ల అజ్ఞాత జీవితం గడిపి రావడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ సమాజంలో మాత్రం కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి లోటు లేకుండా జీవించే ప్రయత్నం మాత్రం వీరు చేస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా వీరు ఇందాక చెప్పిన జీవిత భాగస్వామిని కొంచెం అర్థం చేసుకునే జీవిత భాగస్వామి లభిస్తే మాత్రం జీవిత భాగస్వామిని కానీ సంతానాన్ని కానీ తల్లిదండ్రులు కానీ చక్కగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు. కానీ తాము ఆధిపత్య ధోరణిలో కొనసాగాలి అన్నటువంటి ఒక చిన్న ఇబ్బంది ఏదైతే ఉందో, అంటే తాము ఆధిపత్యం వహించాలి, తమ మాట 10 మంది వినాలని చెప్పి ఎక్కడైతే కోరుకుంటారో అక్కడ కొన్ని సందర్భాల్లో వీరి వైవాహిక జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ వీరికి ఇబ్బందులు ఎదురవుతాయి. కావున ఈ విషయం పట్ల కొంతవరకు వీరు ఆధిక్యతను తగ్గించుకొని వారు ఏంటంటే ఆ 10 మందితో కూర్చొని ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎలా మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలని చెప్పి ఆలోచన చేసి అవసరం అనుకుంటే కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వారి సహచరులు కానీ ఇచ్చే సలహాలు కొంతవరకు స్వీకరించి ముందుకు వెళ్తే సరిపోతుంది. కేవలం ఆధిపత్య ధోరణి ప్రవర్తించే మనస్తత్వాన్ని కొంతవరకు వదులుకుంటే మాత్రం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక వీరికి శనివారం, బుధవారం, శుక్రవారాలు బాగా అదృష్టాన్ని కలిగిస్తాయి. అదృష్ట రంగుల విషయానికి వస్తే నీలం రంగు, ముదురు రంగు చాలా మంచిది. ఈ లైట్ కలర్స్ ఎక్కువగా ఉపయోగించకపోవడమే 17వ తారీఖున జన్మించిన వారికి మంచిదని చెప్పవచ్చు.
ఇక ఆరోగ్య విషయానికి వస్తే చర్మ సంబంధిత వ్యాధులు, తలనొప్పి, అదేవిధంగా ఈ పిత్తాశయ వ్యాధులు ఇటువంటి వాటితో కొంతవరకు వీరు బాధపడే అవకాశం అధికంగా ఉంది. కావున జీవితాంతం కొంతవరకు ఈ విషయాల్లో ఆరోగ్య పట్ల శ్రద్ధ వహిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరియు ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం అన్ని విధాలా కూడా ఈ 17వ తారీఖున జన్మించిన వారికి మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా కీళ్ల నొప్పులతోటి ఎక్కువగా ఎవరైతే బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో సమాజంలోని వ్యక్తులను ఎక్కువగా మనం పరిశీలించిస్తే కీళ్ల నొప్పులతోటి బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి కూడా పెరిగిపోతుందని చెప్పొచ్చు. కొంతమంది వ్యక్తులు వైద్యుల సూచనలు అనుసరించి మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వక ఇబ్బంది పడేవారైతే, మరికొంతమంది వైద్యుల దగ్గరికి వెళ్లకుండా కూడా ఆ రోగాలను మరింతగా అభివృద్ధి చేసుకుని ఆ తర్వాత ఇబ్బంది పడేవారు చూడవచ్చు. అటువంటి వారి కోసం, అంటే రోగ తీవ్రత తగ్గాలి, రోగం నుంచి విముక్తి కలగాలని చెప్పి ఎవరైతే కీళ్ల నొప్పులు అధికంగా ఉన్నవారు బాధపడుతున్నారో అటువంటి వారు వారి కాలి బొటన వేలికి వెండి రింగు ఒకటి చేయించుకొని వేసుకోవచ్చు. ఇది కుడి కాలు కన్నా వేయించుకోవచ్చు, ఎడమ కాలు కూడా వేయించుకోవచ్చు. లేదా ఏ కాలు నొప్పి అధికంగా ఉందో, ఏ కీళ్ళ నొప్పులు అధికంగా ఉంటే ఆ భాగం వైపు వేసుకుంటూ ఆ తర్వాత 8 శనివారాల పాటు ఆకుకూరలను గోవుకు ఆహారంగా పెట్టి గోపూజ చేయించుకోవడం వల్ల తప్పకుండా కూడా వారికి కీళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. విన్నర్గా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.